ఇదంతా బంగారం కాదంటారు. ఇప్పుడు ఆ సూర్యాబాయ్ అనేటటువంటి అతనికి సంబంధించి అతను గోల్డ్ మెన్ కాదు, రోల్డ్ గోల్డ్ మెన్ అని బయటపడింది. హైదరాబాద్ పాత బస్తీ నివాస్ సూర్యాబాయ్ అలియాస్ పల్లప్ సురేష్ కుమార్ 3 కిలోల బంగారు ఆభరణాలతో మెరిసిపోతుంటాడు. టీవీ సీరియళ్లు, సినిమాల్లో కూడా నటిస్తుంటాడు. యూట్యూబర్లకు ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. సేవా కార్యక్రమాలు నడుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. ఇదంతా చూసి జనాలు ఈ బంగారు బుల్లోడు చాలా రిచ్ అనుకునేవాళ్ళు. కానీ ఆదాయ పన్ను శాఖ అధికారులు మెరిసేదంతా బంగారం కాదని అతను రోల్డ్ గోల్డ్ మ్యాన్ అని తేల్చడంతో అవాక్కయ్యారు. ఈ మోసం మరో గోల్డ్ మ్యాన్ ఇచ్చిన సమాచారంతో బయటపడ్డ విశేషం. ఆదాయ పన్ను శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ శ్రీలింగంపల్లికి చెందిన కొండా విజయ్ కుమార్ ఢిల్లీ విమానాశ్రయంలో ఒంటి మీద సుమారు 3 కిలోల బంగారు ఆభరణాలతో పట్టుబడ్డాడు. ఆదాయ పన్ను శాఖ అధికారులు అదుపులో తీసుకుని విచారిస్తే అందులో 1.4 కిలోల ఆభరణాలకు సరైన లెక్కలు చూపలేదు. అతడి సెల్ ఫోన్లో సూర్యాబాయ్ ఫోన్ నెంబరు, ఫోటోలు గుర్తించి హైదరాబాద్ ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు సూర్యాబాయిని పిలిపించి విచారణ జరిపారు. అతడు ఒంటి మీద 32 సెట్ల ఆభరణాలు ఉన్నట్టు గుర్తించి ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో వాటిని పరీక్షిస్తే అవన్నీ బంగారు పోత్తో తయారు చేసినట్టు తెలియదు. వాటి విలువ కేవలం 3 లక్షలేనని నిగ్గు తేల్చారు. అతనితో పాటు అతని కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ఎటువంటి స్థిరాస్తులు లేవని గుర్తించారు. నెలకి 20,000 చెల్లిస్తూ అద్దీంట్లో ఉంటూ భూదందాల్లో వచ్చే కమిషన్తో కారు కొనుగోలు చేసినట్టు తెలుసుకున్నారు. పాపులారిటీ కోసమే గోల్డ్ మ్యాన్ అవతారం ఎత్తినట్టు అధికారులు చెప్తున్నారు.